అందమైన కుటుంబంగా దేవుడు నీ ఇంటిని నిర్మించటం ప్రారంభిస్తాడు. నీ ఆది మూలరాయితో ప్రారంభించకుండా, నీ ముగింపు తలరాయిగా పిలువబడుతున్న దేవునితో ప్రారంభించకుండా, నీదైన ప్రపంచంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీదైన లోకంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ వ్యసనాల్లో నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ అభీష్టం మేరకు నువ్వు కొనసాగుతూ బ్రతుకుతూ ఉంటే, నేనంట నీ ఇల్లు ఎలా కట్టబడుతుంది? నువ్వు ఆత్మీయ వ్యక్తిగా ఎలా కట్టబడతావు? ఓ భక్తి కలిగిన కుటుంబంగా నీ కుటుంబం కట్టబడటానికి నీకు పునాదేది? యేసును ఆధారం చేసుకోకుండా నీ జ్ఞానం, నీ చదువు, నీ తెలివితేటలు, నీ వ్యాపారం, నీ కంపెనీ, నీ బలం, వీటిని ఆధారం చేసుకుంటే, మానవ బలాన్ని ఆధారం చేసుకున్న ఏ కట్టడమైనా ఏదో ఒక రోజు కుప్పలాగా కూలిపోతుంది. క్రీస్తును ఆధారం చేసుకున్న కుటుంబాలు తరతరాలు నిలిచి ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. నా ప్రాణమా మేల్కొనుము అనండి ఒకసారి. నా ప్రాణమా మేల్కొనుము, సితారా మేల్కొనుము. సితారా నిద్రపోద్దా? మరి దావీదు గారు ఎందుకు ఆ మాట అన్నాడు? సితారా మేల్కొనుము అంటాడు. నా ప్రాణమా మేల్కొనుము బాగానే ఉంది. అంటే ఆ సితారాల నుంచి శబ్దం రాకుండా సైలెంట్గా ఉందంటే అది నిద్రపోయినట్టు లెక్క. అది నిద్రపోతే ఎట్లా అని తాను మేలుకొని సితారా వాయిస్తూ ఉంటే, ప్రతి అరుణోదయపు దినం ప్రభుని స్తుతిస్తూ, ప్రతి సాయం సంధ్య వేళ కుటుంబ ఆరాధన జరిగిస్తూ కంజర వాయిస్తూ ఉంటే, బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాస్తుంది. అలాంటి ధ్వని వినిపిస్తున్న కుటుంబాలలో యెహోవా తన హస్తాన్ని ఆడించటం ప్రారంభిస్తాడు. ఆ ఇంటి మీద దేవుని హస్తం ఎలా అల్లాడుతూ ఉంటుందట. నా వైపు చూడండి, దేవుని హస్తం ఎలా అల్లాడుతూ ఉంటుందట. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యాలు చేస్తుంది. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 32వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. రైట్, నాతో కలిసి. యెహోవా అషూరు మీద పడవేయు నియామక దండము వలిని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును. ఆయన తన బాహుబలమును వాని మీద ఆడించుచు యుద్ధము చేయును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి, ఆ మాట అంతే ఉంచండి. గంభీరమైన మాట. ఆ రోజుల్లో ప్రపంచ దేశాలను వణికించింది అషూరు సామ్రాజ్యం. ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యాన్ని ఓడించి నేలమట్టం చేసి గడగడలాడించిన సింహస్వప్నం అషూరు సామ్రాజ్యం. విచిత్రం ఏంటో తెలుసా? అందరినీ ఓడించగలిగారు కానీ ఇశ్రాయేలును ఓడించలేకపోయారు. ఎందుకు ఓడించలేకపోయారు అంటే, ఇశ్రాయేలు దేశంలో దేవుడైన యెహోవాని గూర్చి తంబురతోనూ సితారాతోనూ అని గూర్చి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. తంబురతోనూ సితారాతోనూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. తంబురతో సితారాతో గమనించండి, తంబుర మీద దెబ్బబడి అషూరుల మీద దేవుడు దెబ్బేయటం ప్రారంభించాడట. అరే గట్టిగా చెప్పండి. అంటే మానవ భాషలో అన్నయ్య ఇప్పుడు తంబూర నాకు రాదుగా, సితారా నాకు రాదుగా, ఏం చేయాలి, నేనేం చేయాలి అన్నయ్య అంటే, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, కంజర ఒకటి తెచ్చుకో. కంజర మీద దెబ్బ కొట్టే కొద్దీ నీ సమస్య మీద దేవుడు దెబ్బ కొట్టడం ప్రారంభిస్తాడు. శత్రువు మీద దేవుడు చెయ్యి ఆడించడం ప్రారంభిస్తాడు. నీ ఇంటిలో సాహస కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. విక్రమ కార్యాలు నీ ఇంటిలో దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. అన్నయ్య నాకు కంజర కొట్టడం రాదన్నయ్య అంటావా? కంజర కొట్టకపోతే కొట్టకపోయి చప్పట్లు కొట్టడం వచ్చుగా. ఈ చేతి మీద నువ్వు దెబ్బ కొట్టే కొద్దీ, ఎవరి మీద దెబ్బ? పెద్దగా ఈ చేతితో నువ్వు దెబ్బ కొట్టే కొద్దీ, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ఈ దెబ్బ నీ చేతి మీద దెబ్బ పడే కొద్దీ అషూరుల మీద దేవుడు దెబ్బ కొడతా ఉంటాడు. ఏ ఏ సమస్యలు నిన్ను పీడిస్తూ వచ్చాయో, ఏ ఏ శోధనలు 2025వ సంవత్సరం నిన్ను వెంటాడుతూ వచ్చాయో,
మానసికంగా కృంగదీస్తూ వచ్చాయో, ప్రభుని స్తుతిస్తూ నువ్వు చేతి మీద దెబ్బ కొట్టే కొలది శత్రువు మీద దేవుడు తన చెయ్యి ఆడించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అష్షూరి మీద దేవుడు దెబ్బ కొట్టడం ప్రారంభిస్తాడు. అష్షూరీల మీద దేవుడు దెబ్బ కొట్టాలంటే నీ చేతులు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరిచే చేతులుగా ఉంటే యెహోవా నీ ఇంటిలో 2026లో ఓ సాహస కార్యం దేవుడు జరిగించును గాక. జీవన తొలి సంధ్య కార్నర్ స్టోన్ దేవునితో ప్రారంభించాలి. జీవన మలి సంధ్య తలరాయి క్రీస్తుతో ప్రారంభించాలి. తలరాళ్ళు లేవు, తలరాయి ఒక్కటే, రాయి ఒక్కటే, రాయి ఒక్కటే, మూలరాయి ఒక్కటే, తలరాయి ఒక్కటే. ఆ మూలరాయే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. సరే, మన జీవన తొలి సంధ్య ఆయనతో ప్రారంభించాలి, ఆయనతో ముగించాలి అని చెప్పుకున్నాం కదా. ఏ ఇల్లు కట్టేటప్పుడైనా తాపీ మేస్తులను అడగండి. మూలరాయి మీద ఆధారపడే పునాది రాళ్ళు ఉంటాయి. ఈ మూలరాయి మీద ఆధారపడే గోడలన్నీ ఉంటాయి. మూలరాయి మీద ఆధారపడే పిల్లర్స్ ఉంటాయి. మూలరాయి మీద ఆధారపడే స్లాబ్ ఉంటుంది. అంటే ఒక ఇల్లంతా దేని మీద ఆధారపడింది? క్రైస్తవ జనమ, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తన ఇల్లంతా మూలరాయిగా పిలువబడుతున్న యేసునాథుని మీద ఆధారపడుతూ బ్రతకాలి. నీకు ప్రతిభ ఉండొచ్చు, ప్రతిభ మీద ఆధారపడకు. నీకు పరాక్రమం ఉండొచ్చు, పరాక్రమం మీద ఆధారపడకు. నీలో ప్రతిభా పాఠవాలు ఉండొచ్చు, పరాక్రమం ఉండొచ్చు, మంచి జ్ఞానం ఉండొచ్చు. ఇవన్నీ ఉన్న వాటి మీద ఆధారపడకుండా మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు మీద ఆధారపడి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది రాళ్ల మీద నువ్వు చక్కగా కట్టబడుతూ ఉంటే వానొచ్చినా వరదొచ్చినా క్రీస్తును ఆధారం చేసుకుని బ్రతికే కుటుంబాలు ఎప్పటికీ ఎన్నటికీ నిలిచే ఉంటాయి. మరొకసారి నా వైపు చూడండి. ఇంటి నిర్మాణం అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? పెద్దగా చెప్పాలి. ఒక ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అప్పటికి ఆయనకి 71 సంవత్సరాల వయసు వచ్చింది. పెళ్ళి కాల, పిల్లలు లేరు. అరే పెళ్ళి కానప్పుడు ఇంకెక్కడ పిల్లలు ఉంటారు? పెళ్ళి కాల, పిల్లలు లేరు. సడన్గా కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ నాన్న ఇక్కడుంటే మీ అన్న చంపేసేటట్టున్నాడు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెరీ గుడ్ నాన్న, తప్పకుండా నువ్వు వెళ్ళమంటే నేను ఎందుకు వెళ్ళను, వెళ్తా నాన్న అన్నాడు. అయితే మనసులో ఏమనుకున్నాడు తెలుసా? మా తాత పేరు అబ్రాం, కోట్లాధిపతి. మా నాన్న పేరు ఇస్సాకు. మా తాతను తలదాన్ని అంత స్థితిమంతుడయ్యాడు. మరి నన్ను పంపించినప్పుడు ఒడి చేతులతో పంపిస్తాడా? ఒడి చేతులతో పంపిస్తాడా? చెప్పండి, ఒడి చేతులతో పంపిస్తాడా, గట్టి చేతులతో పంపిస్తాడా? ఒరే నాయన, ఏం చెప్పరేంటమ్మా? అరే మా తాత కోటీశ్వరుడు, మా నాన్న ఆ కోటీశ్వరుని తలదాన్ని అంత స్థితిమంతుడు. సిల్వర్ స్పూన్ ఫ్యామిలీలో పుట్టినోడు నేను. సిల్వర్ స్పూన్ కాదు, గోల్డెన్ స్పూన్. మన లైఫ్, మన రేంజ్ అది. ఇంత గొప్ప సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన తర్వాత మా నాన్న నన్ను పంపించేటప్పుడు ఒట్టి చేతులతో పంపించడు, గట్టి చేతులతో పంపిస్తాడు. అన్నాడు గట్టిగా. అవును, గట్టి చేతులతోనే పంపించాడు. చేతి కర్ర ఇచ్చి దేవుడు నేను దీవించకాక నాయన, ఎంతకు మించి నీకేమి ఇయ్యను అన్నాడు. 71 సంవత్సరాలు, పెండ్లిగాల, రేపు భవిష్యత్తు ఏంటో తెలియదు. తండ్రి ఇంట్లో నుంచి ఒట్టి చేతి కర్రతో బయలుదేరాడు. బేతేలు ప్రాంతానికి వచ్చాడు. జీవితం అంతా తలపోసి ఉంటాడు. దేవా, 71 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా, ఎందులో నేను స్థిరపడలేకపోయానయ్యా, ఇంకెంతకాలం బ్రతుకుతాను, రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో. నేను పద్దనరాముకు వెళ్ళిన తర్వాత మా మేనమామ నన్ను చారదీస్తాడో లేదో, అక్కడ నా పరిస్థితి ఎలా ఉంటుందో. 71 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి రక్తహస్తాలతో మిగిలిపోయాడంటే గుండెల్లో ఎంత వేదన ఉంటుంది. ఆ మనోవ్యాకులని ఎలా మనం వివరించగలం? కానీ అద్భుతం తెలుసా,
బేతేలుకి వెళ్ళిన తర్వాత ఒక రాయిని తీసుకొని ఆ రాయిని తలగడగా చేసుకొని ఆ రాయి మీద తల నుంచి నిద్రపోతూ ఉంటే ఆ రాత్రి వేళ ఒక కళ, భూమికి ఆకాశానికి వేయబడిన ఎత్తైన నిచ్చెన దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండగా నిచ్చెనకు పైగా దేవుడైన యెహోవా, యాకోబు యాకోబు భయపడకు, నిన్ను తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కులకు నిన్ను వ్యాపింపజేయబోతున్నాను. నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. నువ్వు వెళ్ళిన ప్రతి చోటకు నేను తోడై ఉంటాను, నేను గొప్ప జనాంగంగా మార్చబోతున్నాను అన్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. విచిత్రం చూడండి, యాకోబు ఏం చేశాడు? అక్కడ రాయిని తీసుకొని రాయిని తలగడగా తీసుకున్నాడట. ఒకసారి మిమ్మల్ని అడుగుతా, రాయి అంటే ఎవరు? అదే మన ఇంటి పక్కన ఉన్న గనిట రాయి అనుకున్నారా? అదే మీరు బట్టలు ఉతకటానికి వాడతారే నాపరాయి, ఆ రాయి అనుకున్నారా? కొంతమంది ఇళ్ళల్లో సపరేట్గా చేపలు తవ్వటానికి రాయి ఉంటుంది, ఆ రాయి అనుకున్నారా? కాదు 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 కాదు. ఏ రాయి? అద్భుతం తెలుసా? యేసుక్రీస్తు అనే రాయిని తలగడగా చేసుకొని, తలగడ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన తలలో తన మనసులో ఎన్ని టెన్షన్లు ఉన్నాయో, ఎన్ని బరువులు ఉన్నాయో, ఎన్ని దుఃఖాలు ఉన్నాయో, ఎన్ని మానసిక కుంగుదలలు ఉన్నాయో, ఎన్ని విపరీతమైన ఆలోచనలతో నలిగిపోతున్నాడో, తన బాధంతా ఆ రాయి మీద మోపి, శరణు చూచానయ్యా, నా భారమంతా నీ మీద మోపుతున్నానయ్యా, నిరాశ్రయుడినైపోయా, ఒట్టి చేతులతో మిగిలిపోయా, ఇదిగో నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నా. ఓ బండా, ఓ రాయి, నిన్ను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నా. నాన్న విడిచిపెట్టినట్లుగా నువ్వు నన్ను విడిచిపెట్టవు కదూ, అమ్మ విడిచిపెట్టినట్లుగా నువ్వు నన్ను విడిచిపెట్టవు కదూ, నా తోబుట్టువులు విడిచిపెట్టినట్లుగా నువ్వు నన్ను విడిచిపెట్టవు కదూ, నా భారం అంతా నీ మీద మోపుతున్నానని రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు మీద యాకోబు తన భారమంతా మోపాడు. తల్లి, నా వైపు చూడరా, నాన్న విడిచిపెట్టాడా? ఒట్టి చేతులు చూయించాడా నీకు? నాన్న మొండి చేతులు చూయించాడా? అమ్మ విడిచిపెట్టిందా? కన్నవారి ద్వారానే బ్రతుకులో తిరస్కారానికి గురయ్యావా? తోబుట్టువుల ద్వారానే తృణీకారానికి గురయ్యావా? ప్రపంచమంతా నేను వెలివేసిన, తృణీకరించబడిన నీ ప్రక్కనే నా ప్రభు ఎప్పుడు నిలవబడి ఉంటాడు. ప్రజలంతా చిన్నచూపు చూసిన, వెలివేసిన, తృణీకరించి మాట్లాడిన, వెలివేతతో మాట్లాడిన, నేను ప్రకటించే ఈ దేవుడు తృణీకరించబడిన బ్రతుకులనే మూలకు తలరాళ్ళుగా మార్చే దేవుడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దా. తన భారమంతా రాయి మీద మోపాడు, తన భారమంతా రాయి మీద మోపాడు. అద్భుతం చూడండి, రాయి మీద తన భారమంతా మోపటాన్ని బట్టి ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై, యాకోబు, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నిశ్చయముగా నీకు నీ సంతానానికి ఇస్తా ఉన్నాను. ఆ భూమి అంతా యాకోబు సంతానానికి ఇవ్వటానికి యాకోబు ఏమన్నా ఆ భూమిని డబ్బులు పెట్టి కొన్నాడా? మన కమ్యూనిస్ట్ వాళ్ళ స్లోగన్ ఒకటి ఉంది, దున్నిన వాడిదే భూమి అనండి. పెద్దగా చెప్పాలా? గమనించండి, కొన్నవాడిది భూమి, ఒకవేళ ఆ తర్వాత అయితే దున్నిన వాడిది భూమి. కానీ దేవుడు అంటాడు, పండుకున్నవాడిదే భూమి. దేవుని స్లోగన్ ఇది, వింటారా? కొన్నవాడిది భూమి, లోకం అంటది. మన కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమో దున్నిన వాడిదే భూమి, దేవుడు అంటాడు పండుకున్నవాడిదే భూమి. ఆమేనా? అమ్మ వినండి, ఇప్పుడు ఈ మాటని అన్నయ్య ఇక్కడ కూర్చొని పండుకోమంటారా? దాని అర్థం ఏంటో తెలుసా? పండుకోవటం అంటే నీ భారమంతా దేవుని మీద వేసి, నా ప్రభు నాకున్నాడుగా, లోకం విడిచిపెట్టిన నా దేవుడు నన్ను విడిచిపెట్టడుగా, మనుషులు నన్ను మోసం చేసిన నా దేవుడు నన్ను మోసం చేయడుగా, అగాధ కోపంలో కూరుకుపోయిన ఉన్నత స్థలము నుంచి దేవుడు తన బాహువును చాపి నిశ్చయముగా నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు,
నిశ్చయముగా నా దేవుడు నన్ను బలపరుస్తాడు. ఇంత గొప్ప దేవుడు నాకుండగా నేనెందుకు టెన్షన్ పడాలని నీ భారమంతా దేవుని మీద మోపితే వాక్యం ఉంటుంది, నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకోవటం ప్రారంభిస్తాడు. యాకోబు తన భారమంతా దేవుని మీద మోపి నిశ్చింతగా నిద్రపోతూ ఉంటే నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయిలారా నా వైపు చూడండి. రాత్రిపూట నువ్వు ఎంత ప్రశాంతంగా నిద్రపోతావో, నువ్వు నిద్రపోయే విధానాన్ని చూసి దేవుడు నీకు ఇయటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఆమె చెప్పండి, లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, రాత్రిపూట నువ్వు ఎంత ప్రశాంతంగా నిద్రపోతావో, కొంతమంది చూడు, అమ్మాయి పెళ్ళెట్ట, అబ్బాయి పెళ్ళెట్ట, రేపు భవిష్యత్తు ఏంటి, హైదరాబాదులో మొత్తం రేట్లు ఢమాలమని పడిపోయినాయి అంట. మొన్ననే 200 గజాలు 2 చోట్ల కొన్నా, నేను ఖర్చు పెట్టింది 20 లక్షలు, ఇప్పుడు అమ్ముదామంటే 15 లక్షలు కూడా కొంటల్లా. ఎట్ట అని రాత్రి అంతా ఆలోచించి బీపీ తెచ్చుకున్న వాళ్ళకి దేవుడు ఒడి చేతులు చూపిస్తాడు. చుట్టూత 10,000 సమస్యలు ఆవరించిన నా ప్రభువు నాకున్నాడని మూలరాయిగా పిలువబడుతున్న యేసు మీద ఆధారపడి ఎవరు నిశ్చింతగా బ్రతుకుతారో, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి సమస్తాన్ని దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. దైవజనమా, ఓ ఖరీదైన మాట చెప్తాను, పునాది లేకుండా ఇల్లు నిలవబడదు, క్రీస్తు లేకుండా మానవ బ్రతుకు నిలవబడలేదు. పునాది లేకుండా ఏ ఇల్లు నిలవబడదు. పునాది లేకుండా ఏ ఇల్లు కట్టినా ఏదో ఒక రోజు కుప్పలాగా కూలిపోతుంది. మీకు తెలుసా, 1993 సంవత్సరంలో భారతదేశంలో నా వైపు చూడాలి, మహారాష్ట్ర రాష్ట్రంలో లాతూర్ అనే ప్రాంతంలో ఓ భయకంపితమైన సంఘటన జరిగింది. ఏం జరిగి ఉంటుంది చెప్పండి? థ్యాంక్ యూ, మంచి సోషల్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. జీకే. లాతూర్లో భయంకరమైన భూకంపం. అలాగని విపరీతమైన తీవ్రతతో ఏమి రాలేదు. రెక్టార్ స్కేల్ మీద జస్ట్ 6.345 అంతే. అది మీడియం. ఆ స్కేల్లో భూకంపం వస్తే పెద్ద అపాయం కలగదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, కొద్ది స్థాయి తీవ్రతతోనే భూకంపం వచ్చింది 6.5 స్కేల్తో. కానీ భయంకరం ఏంటో తెలుసా, ఆ లాతూర్ భూకంపంలో దరిదాపుగా 10,000 మంది ప్రజలు చచ్చిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, 10,000 మంది ప్రజలు చచ్చిపోయారు. అధికారిక లెక్కలో, అనధికారికంగా దేవునికి స్తోత్రం. విన్నారా? అధికారికంగా 10,000 మంది చనిపోయారు. క్షతగాత్రులు 30,000 మంది. విన్నారు ఈ మాట? క్షతగాత్రులు దరిదాపుగా 30,000 మంది ఉన్నారు. మరొక బాధాకరమైన సంగతి, 75 ఊర్లు పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. కోట్ల రూపాయల నష్టం. ఎందుకురా ఇలా అయిపోయింది? తీవ్రమైన స్థాయిలో భూకంపం ఏమి రాలేదు కదా, ఇన్నిళ్ళు నేలమట్టం అయిపోయాయేంటి? ఎంతమంది ఎందుకు చనిపోయారు? ఆ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే లాతూరు ప్రాంతంలో చాలామంది ఇళ్ళు కట్టుకున్నారు, కానీ పునాది లేకుండా కట్టుకున్నారట, మూలరాయి లేకుండా కట్టుకున్నారట, పునాది రాళ్ళు లేకుండా కట్టుకున్నారట. ఓ నిర్మాణం పటిష్టంగా ఉండాలంటే పునాది ఎంత లోతుగా ఉంటుందో నిర్మాణం అంత పటిష్టంగా ఉంటుంది. ఎందుకు ఆ కట్టడాలు కూలిపోయాయంటే పునాది లేదు కాబట్టి. నేనంట, మానవ జీవితం మనగడ కొనసాగించాలన్నా, మానవ బ్రతుకు జీవిత పోరాటంలో నిలవబడాలన్నా క్రీస్తును పునాదిగా చేసుకుని ప్రతి వ్యక్తి బ్రతకాలి. పునాది లేని ఇల్లు నిలవబడదు, క్రీస్తు లేని కుటుంబాలు నిలవబడలేవు. ఏదో ఒక రోజు పోరాట భూమిలో ఓడిపోవటం ప్రారంభిస్తాయి. విచిత్రం చూడండి, మన చర్చి ఉంది కదా, మన చర్చికి పునాదులు కట్టేటప్పుడే, పిల్లలు చేసేటప్పుడే నా ప్రాణం పోయింది. ఏదో 10 రూపాయలు కలిగి మనం పని ప్రారంభిస్తే ఒక్కొక్క పిల్లర్, ఈ పునాది ఉంది చూసారా, కాలువకు దొవ్వినట్టు దొవ్వారు. జేసీబీతో ఈ గుంటలు తీస్తే కాదని చెప్పి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 9 అడుగులు వెడల్పుతో కాలువ, 7 అడుగులు లోతుతో కాలువ దవ్వారు. సరే, అదిగో మన షేక్ మస్తాన్ గారు ఉన్నారు,
షేక్ మస్తాన్ గారే కదా ఆయన, రైట్, ఆయనకి తెలుసు. ఎబ్బేజ్ బ్రదర్, ఒక్కొక్క పిల్లర్కమ్మా 45 సిమెంటు బస్తాలు. మీరు ఎట్ట చూస్తున్నారంటే 45 సిమెంటు బస్తాలా? వాట్ నాన్ సెన్స్, అంతేగా. ఒక్క పిల్లర్కి 45 సిమెంటు బస్తాలు, ఒక టిప్పర్ కంకర, పావులారు ఇసుక దానికి మోస్తా ఉంటే, దేవా ఈ పిల్లర్లు వేసే లోపే వింటారా, పిల్లర్లో వేసిన ఐరన్ రాడ్ ఉంది చూసారా, 32 mm, గడ్డపొలు కంటే పెద్దగుంది. నేను ఆ సైజు గడ్డపొలుగుని చూడలా. అద్భుతం తెలుసా, పునాది అంత బలంగా ఉన్నది కనుకే అద్భుతమైన కట్టడానికి దేవుడు కృప చూపించాడు. యేసుక్రీస్తును పునాదిగా చేసుకో, ప్రతి క్షణం యేసు మీద ఆధారపడి బ్రతుకు.